హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి పప్పు ఇంకా దీనికి కాంబినేషన్‌గా పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. నార్మల్‌గా మనం చేసే పప్పు ఎప్పుడు ఒకేలా చేస్తూ ఉంటాం. కాకపోతే అందులో ఆకుకూరలు ఇంకా వెజిటబుల్స్ వేసి చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ పప్పు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. డాబాస్‌లో ఇంకా రెస్టారెంట్స్‌లో చేసే స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంకా దీనికి కాంబినేషన్‌గా నేను పొటాటో ఫ్రై గూడా చేస్తున్నాను. అది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి 2 కూడా. ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది రైస్‌లోకి. అయితే ఇక్కడ నేను 3 రకాల పప్పు తీసుకున్నానండి. అన్నీ కూడా ఆ స్పూన్ కొలతతో తీసుకున్నాను. ఒక స్పూను ఎర్ర కందిపప్పు, తర్వాత నార్మల్‌గా మనం యూజ్ చేసే మామూలు కందిపప్పు ఇంకొక స్పూను, తర్వాత ఒక స్పూన్ కంటే కొద్దిగా తక్కువ పెసరపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నానండి. లో ఫ్లేమ్‌లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని బాగా వాష్ చేసేసి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసి ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. మొత్తం ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. తొందరగానే ఉడికిపోతుంది. ఈలోపు మనము టమాటోలు ఇంకా ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! అంత సన్నగా కట్ చేసుకోవాలి. వీలైతే చాపర్‌లో వేసుకొని కట్ చేసుకోండి. లేకపోతే కుదిరితే నార్మల్‌గా కూడా కట్ చేసేసుకోవచ్చు. కాకపోతే చాలా సన్నగా ఉండేలాగా చూసుకోండి. బాగా సన్నగా కట్ చేసుకోండి ఆనియన్స్‌ని. ఇంకా నేను 4 టమాటోలు తీసుకున్నాను. వాటిని కూడా మంచిగా సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్‌లో మనకి 4 విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇంకా కుక్కర్ తీసి పక్కన పెట్టేసానండి. ఇంకా అది ప్రెషర్ కూడా పోవాలి ఇంకా. ఈ గ్యాప్‌లో మనం ఇంకా తాలింపు పెట్టేసుకుందాము. పప్పయితే ఉడికిపోయింది. స్టవ్ పైన పాన్ పెట్టేసుకోండి. పాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆవాలు అక్కర్లేదు. మెంతులు కూడా అసలు అవసరం లేదు. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక ఆనియన్, అది కూడా వేసేసుకోండి. వేసుకొని ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోండి బావుంటుంది. అంటే సన్నగా రౌండ్‌గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్ చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. పచ్చి పచ్చిగా అస్సలుండొద్దు. బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం ఇంకా తెల్లగడ్డని ఈ విధంగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఇలా కట్ చేయడానికి లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా! అది కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ అంతా. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇలా సన్నగా కట్ చేసుకోండి. అదంతా కూడా బాగా వేసి ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఆయిల్‌లో. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసి అది కూడా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మొత్తం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ గ్యాప్‌లో మనకి పప్పు కూడా ఉడికిపోయింది కదా! అది కూడా ప్రెషర్ పోయింది. ఇప్పుడు దాన్ని మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. చూడండి ఇంత మెత్తగా స్మాష్ చేసేసుకోండి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే జస్ట్ ఒక టీ గ్లాస్ అంతా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత సరిపడా కారం ఏసుకోండి. తర్వాత హాఫ్ టీ స్పూను ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా మనం నాన్ వెజ్‌కి యూజ్ చేస్తాం కదా! అది కాదు. నార్మల్‌గా గరం మసాలా ఉంటది కదా! అది వేసుకోండి. అంటే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు అవన్నీ కూడా మిక్సీ పట్టి ఆ పౌడర్‌ని కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఈ ఈ మసాలాలన్నీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి, ఇప్పుడు అందులోకి మనము స్మాష్ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు జస్ట్ ఒక 2, 3 నిమిషాలు జస్ట్ ఉడికించండి పప్పుని. చూడండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి. పప్పు కొంచెం గట్టిగా ఉంది ఇక్కడ. మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్‌ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోండి. మేమైతే ఈ కన్సిస్టెన్సీలోనే తీసుకుంటాము. అంతే బావుంది. తర్వాత నేనిక్కడ సాల్ట్ కూడా చెక్ చేశాను. కొంచెం సాల్ట్ తక్కువయింది. ఫస్ట్‌లో తక్కువే వేశాను. అందుకు సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకున్నా. మీరు ఉప్పు, కారం ఏదైనా తక్కువయిందనుకుంటే ఈ స్టేజ్‌లో వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసి బాగా ఉడికించిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసేయండి. అంతే అండి. పప్పయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కాంబినేషన్‌గా పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ నేను పొటాటోస్ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. పప్పు మాత్రం చాలా చాలా బావుందండి. రైస్‌లోకి చాలా కుదిరింది. ఇంకా దానికి కాంబినేషన్ పొటాటో ఫ్రై కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు పొటాటోస్‌ని మంచిగా పీల్ తీసేసి ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి పెట్టుకోండి. వేసిన తర్వాత పొటాటోస్‌ని ఈ విధంగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా అన్నీ కూడా ఈక్వల్ సైజ్‌లో ఉంటే బావుంటుంది. ఈవెన్‌గా ఫ్రై అవుతాయి.
పొటాటోస్‌ని కూడా అన్నిటిని కట్ చేసుకొని ఆ వాటర్‌లోకి యాడ్ చేసేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఒక 3, 4 సార్లు వాష్ చేసుకోండి. వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని, ఈ పొటాటోస్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఒక 10 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి. మళ్ళీ ఆయిల్‌ని మనం తీసేస్తాము. అంత ఎక్కువ యూజ్ అవ్వదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత లైట్‌గా వేడెక్కనివ్వండి. మరీ ఎక్కువ వేడి అయిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా వేడెక్కితే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి పొటాటోస్‌ని కట్ చేసుకున్న వాటిని వేసేసుకోండి. వేసేసుకొని కదుపుకుంటూ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఒక 10 నిమిషాలు టైం పడతది. ఓపికగా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అయ్యో! ఆయిల్ ఇంతేసేసాం గదా! ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుందేమో అని అస్సలు అనుకోకండి. ఆయిల్ అస్సలు పీల్చదు. చాలా బావుంటుంది సింపుల్‌గా. మనం వేసిన ఆయిల్ వేసినట్లే ఉంటది. చూడండి మధ్య మధ్యలో కదుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా క్రిస్పీగా అవుతూ ఉంటుంది. అంతవరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కూడా ఒక స్పూన్‌తో మంచిగా తీసేసి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం నీట్‌గా తీసేసుకోండి. ఓవర్‌గా కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా! అదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ రేపు, ఎల్లుండు అలా మనం ఏదైనా రెసిపీస్ చేసుకుంటాం కదా! దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ ప్యాన్‌లోకి ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసి, మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్, అవి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ రెసిపీకి ఉప్పు ఎక్కువ పట్టదండి. కారం కూడా ఎక్కువ పట్టదు. కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఉప్పు ఇంకా కారం వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలాను కూడా వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేయండి. ఆ మసాలాలంతా కూడా పొటాటోస్‌కి బాగా పడతాయి. చూడండి చాలా ఈజీ అండి. అంతే అండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకో 2 మినిట్స్ అలా మిక్స్ చేయండి. ఈ 2 కూడా మంచి కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అనేది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే ఈ వీడియో. బాయ్.